గారు ఈ 11 నెలలు అవుతుంది, దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మీరు ఏమన్నా గత 5 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి తేడా ఏమన్నా చూసారా? ఏమేమి తేడా చూసారు? చాలా చూసాం. పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. అది మన తెలుగుదేశం ప్రభుత్వం బాబు గారిని ముందుగా అందరూ ఓటేసి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆయన మనకు ఒక వరం అన్నమాట. బాబు గారు మనకి ఒక ముఖ్యమంత్రిగా మళ్ళీ మనం తీసుకోవడం, పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధికే కానీ, మన రాజధాని మళ్ళీ స్టార్ట్ చేయడానికి కానీ, ఇప్పుడు సూపర్ 6లో భాగంగా మనం కొన్ని పథకాలని ఏవైతే మనకి ఆయన ఆ రోజు వాగ్దానం చేశారో అవి ఒక్కొక్కటి కూడా నిదానంగా అయినా సరే అమలు పరుస్తూ ఉన్నారు. దానిలో భాగంగా రేపు ఆగస్టు 15న ఫ్రీ బస్సు సౌకర్యం కూడా అవుతుంది. పెన్షన్ల విషయమే కానీ 4,000 రూపాయలు, ఆయన గెలిచిన వెంటనే 7,000 రూపాయలు పెన్షన్లు కూడా ఇవ్వటం జరిగింది. పేదలకి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. పిల్లలు చదువుకునే పిల్లలకి కానీ, గ్యాస్ ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల పథకమే కానీ, ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి ఆయన చాలా దోహదకారిగా నిలబడ్డారు పేద ప్రజల తరఫున. బాబు అంటే అభివృద్ధి అంటే బాబు అంతే. ఆయన ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఎంచుకోవడం వల్ల అభివృద్ధి పదంలో అందరూ కూడా ఆయన విజన్ ప్రకారమే నడిపించడం జరుగుతుంది, నడుస్తున్నారు కూడా. ఆయన రాజధాని కట్టగలరు మీరు భావిస్తున్నారా? కట్టగలరు ఖచ్చితంగా. అది ఆయన వల్లే సాధ్యపడుతుంది, అది ఇంకెవరి వల్ల సాధ్యపడదు. ఆయన హయాంలోనే జరుగుతుంది. అది రోడ్లు ఇదివరకు రోడ్లు ఎలా ఉన్నాయి సార్? ఈ 5 ఏళ్లలో గుంతలు నిండిపోయి నీళ్లతోటి నిండిపోయి అంత ప్రయాణం చేయడానికి ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు చూడండి, ఒక గుంట కనపడుతుందా ఎక్కడైనా సరే? అది ఆయన సత్తా. అది అంటే పక్క ఉండే జగన్మోహన్ రెడ్డి వెళ్తే అప్పులు చేసి వెళ్ళాడు. అప్పులు చేసినా కూడా బాబు గారు విజన్ ఉన్న నాయకుడు అని చెప్పింది. అందుకే మరి ఆయనకున్న తెలివితేటలతోటి ఆయన ఇన్కమ్ ని ఎలాగ మళ్ళీ సంపాదించి ఎలా అభివృద్ధి పదంలో నడిపించగలరు అనేది ఆయనకు తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు. మోడీ చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. అదే కదా ఇప్పుడు చెప్పేది. ముగ్గురు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, బాబు గారు కానీ కలిసి కూటమి ప్రభుత్వంలో అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక మాట మీద ఒక బాటలో నడిపిస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని ముందుకు జరిగేలాగా నడిపిస్తున్నారు. ఇంకా ఆఖరి క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఒక మాట అన్నారు, నేను మన ఆరోగ్య రహస్యం యోగా అన్నారు. మీరు యోగాని పెద్ద ఎత్తున కార్యక్రమంగా తీసుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అవును సార్. మరి ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కరికి వ్యాయామం ఉండేది. ఇప్పుడు ఎక్కడుంది వ్యాయామం? పాఠశాలల్లో కనీసం ఒక ఆడుకోవడానికి స్థలాలు కూడా లేవు కదా పిల్లలకి. అందువల్ల ఏంటంటే ఇది ఒక కార్యక్రమం లాగా ముందుకు నడిపిస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన ముందు అందరిలో ఒక అవగాహన కల్పిస్తే ఎవరి ఆరోగ్యం కాపాడుకుంటారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది.